Morning friends, this is that 43 day of 365 days of కంటెంట్ క్రియేషన్ ఆఫ్ వ్లాగింగ్. ఇవాళ ఏంటంటే లైఫ్లో నువ్వు ఒక్కడు గుర్తుపెట్టుకో, ఎడ్యుకేషన్లో ఫెయిల్ అయినా, వర్కింగ్ హార్డ్లో ఫెయిల్ అయినా, ఎక్కడ ఫెయిల్ అయినా సరే ఆ కంబ్యాక్ ఎలా ఉండాలంటే ఎవ్వడు కూడా ఊహించొద్దు, అంత గట్టిగా ఉండాలి నీ కంబ్యాక్. ఏదైనా నువ్వు అచీవ్ చేయాలని ఎవరికైనా చెప్తే వాడి గుండెల్లో భయం రావాలి, అది నువ్వు చేసి చూపించాలి. అది నీ నెవర్ గివ్ అప్ మైండ్ సెట్. ఇలా చేస్తే మాత్రం నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు నీ లైఫ్లో. చూడండి ఎంత బాగున్నాయి ప్రకృతి అందాలు. ఇది నా దగ్గరనేనా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. చూడండి మీరు కూడా, ఇది సూరారమేనా అనిపిస్తుంది. ఎంత బాగుంది వ్యూ అయితే. వెళ్ళిన కొద్ది రోజు ఒక దగ్గర కొత్త వింత కొత్త కనబడుతుంది. ఇక్కడ ఉండబుద్ధి అవుతుంది, చల్లగాలి అన్నట్టు. బాగుంది చాలా. ఈ చెట్లు, ఈ వాతావరణం, అబ్బా ఇన్ని రోజులు మిస్ అయ్యాలా ఇంతనం అనుకున్నా. అబ్బా ఈ సూరామేనా ఇంకెక్కడైనా. Rewrite your journey as much as fast as possible to claim all necessary things in your life. Don't miss your life anymore, and until you work hard it can't be achieved. So if you have a goal, set it to right and work upon it. You will have success in one day or other day. If you do small things, that doesn't matter. Where your goal is, that's matter, because anything, small work or big work, doesn't matter. You want your goal to be reached, that's the matter, and you have to work upon it. That's it. ఏం చెప్తాడు, ఏం చేస్తాడు అని, అదే ఆ ఒక్క యాంగ్జైటీయే, క్యూరియాసిటీయే నేను నింపాలనుకుంటున్నా ప్రతి వారి గుండెల్లో. సో ఇదే నా ప్లాన్ అండ్ బెస్ట్ స్ట్రాటజీ. రివ్యూస్ రావట్లేదు, ఏం రావట్లేదు అంటే సక్సెస్ వచ్చాక అందరు చూస్తారు బ్రో, సక్సెస్ రాకముందు ఎవరు చూడరు. సో అదే దిశగా వాళ్ళకి ఓన్లీ కొంచెం గ్లిమ్స్ ఇవ్వాలి అంతే. ఎక్కువ గ్లిమ్స్ ఇస్తే నేను డిమోటివేట్ చేస్తారు. అండ్ ఐ థింక్ దిస్ ఈజ్ ద బెస్ట్ సక్సెస్, బికాస్ క్యూరియాసిటీ ప్లస్ యాంగ్జైటీ ప్లస్ thinking, you will get success in it. So only give some point of glimpse of your videos in Facebook or Insta, and this is the best strategy if anyone want to demotivate you or make you some discomfort in anything which you are making. So don't feel about bad and don't feel about the success will be on the way. Be only consistent and improve yourself in daily vlogs, and success will be on your way. Don't go about it. Please do your work sincerely, and hardworking persons will never lose hope and their faith in them. So అంతే ఇక, చేసుకుంటూ పోరా నైనా, ఆశపడకు దేని మీద, విజయం నీకుంది ముందలా, ఎవరికి నువ్వు ఆశపడకురా, నీ కంటెంటే నీకు ముఖ్యమురా, ఎవరు నువ్వు అడగలేకపోరా. ఏదో ట్రై చేసిన, సో ఏమనుకోద్దు, కొంచెం మిస్టేక్ ఉన్నా కానీ ఓకే. ఆలోచించాలంటే ఏ బిజినెస్ అయినా అది ఎక్స్పోర్ట్గా ఆలోచించాలి. ఇంపోర్ట్స్ అందరూ చేపిస్తారు. ఇప్పుడు కొత్తగా ఈసీఈ అండ్ ట్రిపుల్ వాళ్ళకైతే ఈ ఎక్కడైతే ప్రాసెసర్స్ ఉంటాయో వాళ్ళకైతే ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది.
2026లో ఎవరికైనా బీటెక్లో జాయిన్ అవ్వాలంటే ప్లీజ్ టేక్ దిస్ కోర్సెస్. ఇది నా సజెషన్, వాల్యుబుల్ సజెషన్. 2026లో మాత్రం ఈ కోర్సెస్కి అయితే డిమాండ్ ఉంది. ఎందుకంటే మనము నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే వియట్నాం నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం చైనాకి కోపం తెప్పడానికి. సో వీఆర్ రిప్లేసింగ్ అవర్ ఎనిమీ విత్ డిఫరెంట్ కంట్రీ. సో ఇదన్నమాట ఇంపార్టెంట్ చెప్పాలనుకుంది ఈరోజు అయితే. ఇది అన్నమాట. ఎందుకంటే సక్సెస్ అనేది మనం కాదు, క్యూరియాసిటీతో నింపి ఒకటేసారి పబ్లిక్ చేయాలి. నువ్వు ఏం చేసినా ఎంత చేసినా ఓన్లీ సమ్ గ్లిమ్సే తెలియాలి అందరికీ మొత్తం తెలిస్తే చాలా బాగోదు. అందుకే కొంచెం క్యూరియాసిటీ కాదు, చాలా క్యూరియాసిటీ. ప్రతి రీల్ ఇన్స్టాలో అండ్ ఫేస్బుక్లో వస్తుంది. సో వాటిని చూసి అందరూ అవేర్ అయ్యి అనుకుంటారు, అరే నిజంగానే బాబు ఖతర్నాక్ ఉన్నాడు ఏంట్రా బాబు, చెప్పని కూడా చెప్పట్లేదు. వై టు నో సక్సెస్ చెప్పాలి, నువ్వేంటో నువ్వు కాదు. నీ కష్టం ఎవరికి తెలియని అవసరం లేదు, ఓన్లీ నీ సక్సెసే కావాలి. అందుకే ఓన్లీ గ్లిమ్స్ మాత్రమే అందరికీ పంపిస్తా చూడండి అని, అంతే. హైడ్ ఎవ్రీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు గ్రో. ఎందుకంటే నీ కంటెంట్ చూసి నలుగురు ఇన్స్పైర్ అవుతారు, కరెక్టే. అట్ ద సేమ్ టైం నిన్ను దించుతారు కూడా గద్దె మీదకి. సో అందుకే ఎవ్రీథింగ్ షుడ్ బి సీక్రెట్ అంటిల్ ఇట్ గోస్ అండ్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్ టు ఎవ్రీవన్ అన్నట్టు. ఓకే, ఈ 365 days మాత్రం నేను ఎంత చేయాలో అంత చేస్తా. వర్క్ ఏదైనా ఒక ఎండాకాలం మాత్రం నాకు వెకేషన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఎస్, ఎవ్రీవన్ వాంట్ లివ్ కదా. సో ఇప్పుడు ఏదైనా దూరం ప్రయాణం చేయాలన్నా బడ్జెట్ అవసరం. అందుకే ఒక సైడ్ ఫేర్ ఇన్కమ్ పెట్టేసుకుంటే నాకు సెట్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఎస్, కొంచెం ఇంట్లో కాంట్రిబ్యూట్ చేసి కొంచెం నా వరకు ఉంచుకొని చిన్న చిన్న వ్లాగులు స్టార్ట్ చేసి ఒక కెమెరా అట్లా ఫోకస్ ఆన్ స్మాల్ థింగ్స్ అని ఇప్పుడు ఫోన్లోనే చేస్తున్నాను. ఓకే, మీ అందరి సపోర్ట్ వల్ల ఇంకొంచెం పెరిగితే ఇంకో దానికి అట్లా స్టెప్ ఫోకస్ చేసుకుంటే ఏ కొండైనా ఎక్కొచ్చు, పట్టవచ్చు. అదే ఈ మధ్య అట్లా అన్నమాట. ఏదైనా మన మీద డిపెండ్, మనం ఎలా ఫామ్ చేసుకుంటున్నాం మన ఐడెంటిటీ అని. సో మన ఐడెంటిటీ సీక్రెట్గా ఉండాలి, అది అందరి నోట మన పేరెంట్స్కి తెలియాలి. అదే అప్పుడే నీ సక్సెస్ అనేది అందరికీ తెలుస్తుంది. ఇది నా ఒక్కడి మాట కాదు, అందరి నోట నా మాట ఉండాలి. సో సక్సెస్ మనం డప్పు కొట్టుకోవద్దు, అందరు వచ్చి మన పేరెంట్స్ దగ్గర కొట్టాలి డప్పు అంటే మీ అబ్బాయి చాలా బాగా చేస్తాడు వ్లాగ్స్ అండ్ హీ విల్ పోస్ట్ గుడ్ కంటెంట్ ఓన్లీ అని వాళ్ళు మాట్లాడుకోవాలి కదా. అది కదా అచీవ్మెంట్. ఎక్కడో ఉండి బయట దేశంలో వాడు ఏం పని చేస్తుంది, వాడు అక్కడే బతుకుతూ అది కాదు కదా. ఇక్కడే ఉండి నలుగురు మాట్లాడి అరే మీ అబ్బాయి చాలా బాగా తీస్తున్నాడు, బాగా చేస్తున్నాడు, ఇంకా బాగా చేయాలి, ఇది కదా కావాల్సింది ఎవరి పేరెంట్కైనా. ఇప్పుడు మనీ తెస్తే అంత వస్తుందా గౌరవం? కాదు. కానీ నలుగురు చెప్తే మాత్రం పక్కా వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతారు వాళ్ళ సెల్ఫ్. సో ఎప్పుడైనా బ్యాడ్గా ఫీల్ అవ్వద్దు, ఆడుగా ఫీల్ అవ్వద్దు. ఎస్, everyone can enjoy, but it takes time to everyone. అంతేగాని మరి ఒకరికి సక్సెస్ రాలేదంటే వాడు అంతే కాదు. he will try how much he can. No depression, only just doing, go on the flow. అంతే. చాలాసార్లు చెప్పా మా వీడియోస్లో,
ఇదైతే కామన్ పాయింట్ ఉంటుంది అలా అన్నమాట. One thing in everyone has to live here or go to foreign countries. Achieve here and spend in other countries. The best place is Dubai because the currency is high and వర్క్ అయితే ఉంటుంది బాగానే, అంటే చాలానే వరస్ట్ ఉంటుంది అన్స్కిల్డ్కి అయితే. బికాస్ చాలా వీడియోస్లో బ్లాగ్స్లో చూసిన, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ అక్కడ రియాలిటీ వేరే ఉంటుంది. సో ఎక్కడ వర్క్ చేసినా ఎక్కడైనా బయట చేసినా మీ ఫోకస్ మొత్తం ఎర్నింగ్స్ అండ్ ఎలా బతకాలని ఉండాలి, అంతేగాని అరే అది చేస్తే ఎలా ఇది చేస్తే ఏమనుకుంటారని మాత్రం ఉండకూడదు. బికాస్ ఎవ్రీ వన్ సిచ్యువేషన్ ఈ షై ఎప్పుడు పోద్దంటే పీపుల్ మైండ్ సెట్ మారినప్పుడు ఈ షైనెస్ పోతుంది. ఎందుకంటే ఎంతమంది ఎంత వర్క్స్ ఉన్నాయి బయట అంటారు కానీ ఎక్కడ కన్సిస్టెంట్గా వర్క్ అయితే ఉండొచ్చు, కానీ ఇంపాసిబుల్ టు పాసిబుల్ చేయాలంటే కొంచెం అయితే బెటర్ ఆప్షన్, బెటర్ థింకింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ ఒక మనిషి జీవితంలో. సో నేనైతే బెటర్ ఆప్షన్ ఎంచుకున్నా అని చెప్తా. అండ్ నేను చిన్నగా పెద్దగా వర్క్ చేస్తా పక్కా. ఈ ఎండాకాలం అయిపోతే 10 days to go చాలా చేంజెస్ వస్తాయి నాలో, ఇదైతే పక్కా చెప్తా. బ్లాగింగ్ మాత్రం వదిలే ప్రసక్తే లేదు. అండ్ అది ఇక్కడ బయట దేశమా తెలియదు కానీ నేనైతే ఇక్కడే చేద్దాం, ఏదైనా చేయాలంటే ఇక్కడే చేయాలి. సో చాలామంది అనుకుంటారు అరే ఇక్కడ ఉండి ఏమవుతుందని, కానీ నేను చూసి చూపెడతా. అందరికేమో నేను షేర్ చేయలేదు ఛానల్ ఏమంటారు, బట్ ఐ వాంట్ టు బిల్డ్ క్యూరియాసిటీ ఇన్ ఎవ్రీ వన్. ఆఫ్టర్ సక్సెస్ అవసరం లేదు, ఆల్రెడీ వచ్చేస్తూనే ఉంటుంది, బ్లాగ్స్ చూస్తారు కాబట్టి. సో ఐ విల్ నాట్ ఇన్ఫార్మ్ టు ఎనీబడి till my success will grow. Then I will show to everyone this is my success. Until then I will not show, because let others talk about my success than myself. This is a thing I have been learned, because if others see, I don't know what matters, doesn't matter, but నా గెలుపు అందరి నోట్లో రావాలి, నా ఒక్కడి నోట్లో నుంచి కాదని నేను అనుకుంటా. ఎందుకంటే మనం చెప్పుకున్నది వేరు, నలుగురు చెప్పింది వేరు. క్యూరియాసిటీ నింపి 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 సక్సెస్ అన్నది వారి నోటితోనే వినాలనుకుంటున్నా. సో అందుకే నేను ఎవరికి షేర్ చేయట్లే, ఓన్లీ నాకు తెలిసిన ఫ్రెండ్స్కి మాత్రమే షేర్ చేస్తున్నా అంతే. అదే ఈ 365 daysకి చేస్తే మానిటైజేషన్ అయిపోతుంది. సో ఐ కెన్ అన్నట్టు మానిటైజేషన్ అయితే ఏమో కాదు, కానీ కొంచెం నాలో నేను కొంచెం డిఫరెంట్ ఏరియాస్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని నా ఫీలింగ్ అంతే. ఎందుకంటే ఎంత డైలీ కష్టపడుతున్నా 4 to 5 hours, ఓకే, సక్సెస్ అనేది నీతోనే వస్తుంది. ఇఫ్ యూ ట్రై హార్డ్ ఫర్ ఎనీథింగ్ టు అచీవ్, యూ విల్ బీ అవేర్ అండ్ యూ విల్ గెట్ సక్సెస్ ఇన్ ఇట్. అందరికి తెలిసింది ఏంటంటే శివ అఫీషియల్ జర్నీ ఏదైతే ఉందో, హ్యాష్ ట్యాగ్ పెడతానా లేదు, ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేయరేమో ఎవరు, మ్యాక్సిమం యూజర్స్ అంతా ఇన్స్టా అయితే మన లేటెస్ట్ స్నాప్చాట్ ఈ రెండు జెన్స్ జనరేషన్ వాడు, జెన్జీ పీపుల్ వాడతారు, జనరేషన్ పీపుల్. మిగతా వాళ్ళంతా ఫేస్బుక్కే మ్యాక్సిమం యూజ్ చేస్తారు అనుకుంటా. ఎందుకంటే
నా బ్లాగ్స్ అంతా రీల్స్ అందులోనే చూస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఎవరు చూడట్లే ఎక్కువ. ఇన్స్టాగ్రామ్లో కొత్త జనరేషన్స్ అంటే ఇప్పుడిప్పుడే కాలేజెస్ అయిపోయాయి లేదా ట్రెండ్లో ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ వాడతారు, మిగతా వాళ్ళంతా ఫేస్బుక్ వాడతారు. సో వాళ్ళందరికీ క్యూరియాసిటీ మాత్రం ఘోరంగా నింపుతున్నా. సో నేను ఒకటే అనుకుంటా, ఎవరైనా సరే మన దాకా మాట్లాడాలంటే మన సక్సెస్ గురించి మాట్లాడుకోవాలి, అంతేగాని అరే వాడు అది చేస్తాడా ఇది చేస్తాడా అని నెగిటివ్ డొక్యుమెంట్ నాకు వద్దు. అందుకే నేను ఇప్పటిదాకా ఓన్లీ ఎవరైతే నా దూర ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకే షేర్ చేసాను తప్పితే నా దగ్గర పాత ఫ్రెండ్స్కి మాత్రం ఎవరికి షేర్ చేయలేదు ఛానల్ అయితే. బికాజ్ నేను పాజిటివ్గానే ఉంటా, అది ఎంత నెగిటివ్ వచ్చినా కానీ. ఎందుకంటే మైండ్ సెట్ అట్లా ఉంటుంది నాది. ఇప్పటిదాకా ఎన్నో చూసా, తిట్లు తొడబాటాలు ఇవన్నీ చూసా, కానీ 100 ముళ్ళు చెట్లున్న ఒక్క పువ్వు చెట్లు ఉంటేలాగో అలా నేను పేషెన్స్తో కన్సిస్టెన్సీతో ఇంకా అడిషనల్గా ఏమైనా నేర్చుకోవాలన్నా నేర్చుకుంటా. నా మైండ్ సెట్ అది. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ ఉంటేనే ఈ జనరేషన్లో బతకగలుగుతాం, అంతే నేను అనుకున్నది మాత్రం. Of today, meet you in 44th day.